హాయ్ వెల్కమ్ టు బ్యాంకర్స్ గైడ్. రీసెంట్‌గా ఎస్‌బీఐ క్ల ఎస్‌బీఐ క్లర్క్ బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ మరియు ఐబీపీఎస్ క్లర్క్ అండ్ ఎన్ఎస్ఎల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. సో, వాటిలో ఎలాంటి టైప్ ఆఫ్ పజిల్స్ రీజనింగ్‌లో వస్తాయో అవి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. Eight persons B, F, H, L, Q, W and Z are living in two different flats X and Y of 4-story building but not necessarily in the same order. ఓకే, ఇక్కడ ఏం చెప్పారంటే 8 పర్సన్స్ ఎక్స్ అండ్ వై అనే 2 ఫ్లాట్లలో 4 ఫ్లోర్లలో ఉన్నారు. సో మనం ఎలా వేసుకున్నాం అంటే ఇక్కడ ఏమన్నారు 4 ఫ్లాట్స్. ఓకే, మెన్షన్ చేశారా? ఓకే, flat X is to the west of Y. The lowermost floor is numbered as 1 and the floor immediately numbered as 2 and so on. So, lowermost floor 1 అయినప్పుడు దానిపైన 2, దానిపైన 3, 4. సో, టాప్ మోస్ట్ ఫ్లోర్ అనేది 4 అయింది. ఓకే, ఇక్కడ ఏమన్నాడు ఎక్స్ ఈస్ టు ద వెస్ట్ ఆఫ్ ఫ్లాట్ వై అంటే ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. సో ఫ్లాట్ ఎక్స్ అనేది ఫ్లాట్ వైకి వెస్ట్ ఉండాలి. సో ఇక్కడ ఎక్స్ వై. ఓకే, నెక్స్ట్ హెచ్ లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. ఏమన్నాడు? హెచ్ లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. క్యూ లివ్స్ 3 floors above హెచ్ బట్ బోత్ లివ్ ఇన్ డిఫరెంట్ ఫ్లాట్స్. హెచ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్లో ఉంటుంది. మనకు ఆడ్ నెంబర్ ఫ్లోర్స్ ఏంటివి 3, 1 ఆర్ ఆడ్ నెంబర్ ఫ్లోర్స్. ఓకే, అయితే క్యూ లీవ్స్ 3 floors above హెచ్. 3 floors above అంటే క్యూకి హెచ్కి మధ్యలో 2 persons ఉండాలి. ఓకే, 3 floors above హెచ్ అన్నప్పుడు హెచ్ ఉన్న ఫ్లోర్తో కలిపి 3 floors అయింది. ఆర్ఎల్స్ ఇన్ బిట్వీన్ 3 persons అంటే క్యూకి హెచ్కి మధ్యలో 3 persons ఉండాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ బిట్వీన్ అంటే మధ్యలో ముగ్గురు ఉన్నట్టు, ముగ్గురు లేక నలుగురు ఉన్నట్టు. ఇన్ బిట్వీన్ 4 floors అంటే మధ్యలో నలుగురు ఉన్నట్టు 2 persons మధ్యలో. ఒకవేళ ఇక్కడ ఇచ్చా చూడండి, క్యూ లీవ్స్ 3 floors above హెచ్. 3 floors above హెచ్ అంటే హెచ్ ఉండే ఫ్లోర్తో కలిపి 3 floors అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ హెచ్ ఉంది, ఇది ఒక ఫ్లోరు. ఓకే, దానిపైన ఇంకో ఫ్లోరు, దానిపైన ఇంకో ఫ్లోరు, దానిపైన క్యూ. సో 1, 2, 3 floors above క్యూ ఉంది అంటే ఇలా ఇచ్చినప్పుడు 3 floors above 2 floors above అంటే 1 లెస్ చేసుకోవాలి. ఇక్కడ 3 floors above హెచ్ అన్నాడు కాబట్టి మధ్యలో 2 persons ఉన్నట్టు. అదే ఒకవేళ 2 persons above అంటే మధ్యలో 1 person ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. హెచ్ లీవ్స్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. క్యూ లీవ్స్ 3 floors above హెచ్. సో ఇక్కడ హెచ్ పెట్టుకుంటే హెచ్ అనేది క్యూ కన్నా పైన ఉంది, క్యూ అనేది హెచ్ కన్నా పైన ఉంది. సో ఇక్కడ హెచ్ పెట్టుకుంటే 3 floors అన్నారు అంటే మధ్యలో ఎంతమంది ఉండాలి
2 ఫ్లోర్స్ గ్యాప్ ఉండాలి. సో బట్ బోత్ లివ్స్ ఆన్ డిఫరెంట్ ఫ్లోర్. సో ఎక్స్ ఫ్లాట్‌లో హెచ్ ఉంది కాబట్టి వై ఫ్లాట్‌లో క్యూ. సో మనకి ఇంకో పాసిబిలిటీ ఏమొస్తదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వై ఫ్లాట్‌లో హెచ్ ఉంటే ఎక్స్ ఫ్లాట్‌లో క్యూ ఉంటది. ఓకే. నెక్స్ట్ ఓన్లీ వన్ ఫ్లోర్ ఈజ్ బిట్వీన్ బి అండ్ ఎఫ్. హూ లివ్స్ ఆన్ ద సేమ్ ఫ్లోర్ యాస్ క్యూ. బి అండ్ ఎఫ్ మధ్యలో ఒక ఫ్లోర్ మాత్రమే ఉంది. ఓకే. అయితే ఆ ఎఫ్ అనే పర్సన్ క్యూ ఉన్న ఫ్లోర్‌లో ఉంటారు. సో ఇక్కడ క్యూ ఎక్కడుంది? 4th ఫ్లోర్‌లో ఉంది. సో ఇక్కడ ఎఫ్, దీంట్లో కేస్ 2లో ఎఫ్, ఇది కేస్ 1, ఇది కేస్ 2. ఓకే. నెక్స్ట్ బి అండ్ ఎఫ్ మధ్యలో ఒక ఫ్లోర్ ఉన్నాడు కాబట్టి అది ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఎక్స్ అండ్ వై ఫ్లాట్‌లో దేంట్లో ఉందని మెన్షన్ చేయలేదు. ఓకే. బి లివ్స్ ఇమ్మీడియేట్ సౌత్ వెస్ట్ ఆఫ్ జెడ్. ఇమ్మీడియేట్ సౌత్ వెస్ట్ ఆఫ్ జెడ్. సో ఇక్కడ చూడండి, సౌత్, ఇటు సౌత్, సారీ నార్త్, ఇది సౌత్. సౌత్ వెస్ట్ ఆఫ్ జెడ్ అన్నారు కాబట్టి ఇక్కడ నుండి దీనికి బి లివ్స్ సౌత్ వెస్ట్ ఆఫ్ జెడ్. ఇక్కడ బి ఇక్కడ జెడ్ ఉంటే ఇక్కడ బి వస్తుంది, ఇక్కడ జెడ్ ఉన్నా ఇక్కడ బి వస్తుంది. ఓకే. ఎక్స్ ఫ్లాట్‌లో జెడ్ ఎందుకు రాలేదంటే ఒకవేళ ఎక్స్ ఫ్లాట్‌లో జెడ్ వస్తే వై అనేది సౌత్ ఈస్ట్ అయిపోద్ది దానికి. సో ఈ 2 కేసెస్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ డబ్ల్యూ లీవ్స్ 3 ఫ్లోర్స్ బిలో ఎఫ్. డబ్ల్యూ లీవ్స్ 3 ఫ్లోర్స్ బిలో ఎఫ్. ఎఫ్ కన్నా 3 ఫ్లోర్స్ బిలో అన్నాడు. సో డబ్ల్యూకి ఎఫ్కి మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నట్టు? 2 ఫ్లోర్స్ ఉన్నట్టు. ఓకే. ఇక్కడ డబ్ల్యూ వస్తుంది, ఇక్కడ డబ్ల్యూ వస్తుంది. నెక్స్ట్ ఎల్ లీవ్స్ నార్త్ ఈస్ట్ ఆఫ్ డబ్ల్యూ. ఏమన్నాడు? ఎల్ లీవ్స్ నార్త్ ఈస్ట్ ఆఫ్ డబ్ల్యూ. ఈ ఫస్ట్ కేసులో నార్త్ ఈస్ట్ అనేది రాదు ఫస్ట్ కేసులో. సో ఇది కరెక్ట్ కాదు. సెకండ్ కేసులో ఎల్ అనేది నార్త్ ఈస్ట్ ఉందిగా, ఇది నార్త్, ఇది ఈస్ట్, నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్ ఆఫ్ డబ్ల్యూ ఉంది. సో రిమైనింగ్ ఏముంది మనకి? మిగిలింది బి అయిపోయింది, ఎఫ్ అయిపోయింది, హెచ్ అయిపోయింది, ఎల్, క్యూ, డబ్ల్యూ, జెడ్, యు అనేది మిగిలింది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ పజిల్కి వెళ్దాం. సో నెక్స్ట్ పజిల్, ఈ పజిల్ చూద్దాం. ఈ డేటాబేస్, సారీ, a database from 2001 to 2007 was made, listing the following banks as top rated bank in each year.
యాక్సిస్, బిఓబి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా, డిబిఎస్, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఒక డేటాబేస్ వైజ్ ఈ 2001 నుంచి ఎక్కడి నుంచి 2001 నుంచి 2002, 2003, 2004, 2005, 2006, 2007. ఓకే, ఈ 7 ఇయర్స్లో ఇక్కడ ఇచ్చిన 7 బ్యాంక్స్ ఈచ్ ఇయర్ ఒక్కొక్క బ్యాంక్ అనేది టాప్ వచ్చింది, కానీ సేమ్ ఆర్డర్లో కాదు. సో ఏ ఇయర్లో ఏ బ్యాంక్ వచ్చిందే ఈ పజిల్ సాల్వ్ చేయడం. ఓకే, ఫస్ట్ HDFC was rated the top in even number year. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఈవెన్ నెంబర్ ఇయర్లో వచ్చింది. ఇప్పుడు ఈవెన్ నెంబర్ ఏంటివి? 2002, 2004, 2006 ఈవెన్ నెంబర్ ఇయర్స్. సో ఇప్పుడు మనం చూడాల్సింది అంటే ఏ ఇయర్లో హెచ్డిఎఫ్సి వచ్చింది. ఇక్కడ మనకు ఇంకో క్లూ ఇచ్చారు చూడండి, 3 బ్యాంక్స్ బిఫోర్ యాక్సిస్ బ్యాంక్. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది 3 బ్యాంక్స్ బిఫోర్ యాక్సిస్ బ్యాంక్ వచ్చింది. సో అంటే 3 బ్యాంక్స్ బిఫోర్ అంటే యాక్సిస్ బ్యాంక్ కలిపి 3 బ్యాంక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్డిఎఫ్సి పెడదాం. 2002లో హెచ్డిఎఫ్సి పెడితే 2% డిఫరెన్స్, 2 బ్యాంక్స్ డిఫరెన్స్ ఉండాలి. సో 1, 2, సో ఇక్కడ యాక్సిస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హెచ్డిఎఫ్సి పెడితే 1, 2 యాక్సిస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 3 years between the years in which Bank of Baroda and Axis were rated top. యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చిన దాంట్లో మధ్యలో 3 years ఉండాలి. ఇక్కడ యాక్సిస్ ఉంది కాబట్టి 2005లో, 2001లో బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే, నెక్స్ట్ 2007లో యాక్సిస్ ఉంది కాబట్టి 2003లో బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే, నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ రేటెడ్ అట్ ద టాప్ బిఫోర్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ సేమ్ ఆఫ్టర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ బరోడాకి ముందు ఎంతమంది ఉంటే, ఎన్ని బ్యాంక్స్ ఉంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత కూడా అన్నీ ఉండాలి. సో ఇక్కడ 2007లో బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుంది ఈ ఫస్ట్ కేసులో. ఈ సెకండ్ కేసులో ఏమైందంటే, సెకండ్ కేసులో బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు ఎంతమంది ఉన్నారు, ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి, 2 years ఉన్నాయి. సో సెకండ్ కేసులో 2005లో మనం బ్యాంక్ ఆఫ్ ఇండియా పెడితే దాని కింద కూడా 2 బ్యాంక్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ డిబిఎస్ వాజ్ రేటెడ్ ద టాప్ ఇమీడియట్లీ బిఫోర్ ఎస్బీఐ. ఓకే, విచ్ వాజ్ నాట్ రేటెడ్ టాప్ ఇన్ ద లీప్ ఇయర్. సో డిబిఎస్ బ్యాంక్ అనేది ఎస్బీఐ కంటే జస్ట్ ఇమీడియట్లీ టాప్ వచ్చింది, కానీ ఎస్బీఐ అనేది లీప్ ఇయర్ కాదు. సో ఇక్కడ లీప్ ఇయర్ 2004 ఉంది. మనకుండే పాసిబిలిటీ ఇక్కడే డిబిఎస్, ఎస్బీఐ, కానీ లీప్ ఇయర్ పాసిబిలిటీ కాదన్నది కాబట్టి ఈ కేసు రాంగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ డిబిఎస్, ఇక్కడ ఎస్బీఐ. ఓకే, ఇది లీప్ ఇయర్ కాదు కాబట్టి ఇది కరెక్ట్. రిమైనింగ్ మనకు మిగిలిన బ్యాంక్ ఏంటిది? యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్. రిమైనింగ్ స్లాట్ కెనరా బ్యాంక్ ఏ ఇయర్లో టాప్ వచ్చింది? 2006. ఇది కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.